సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములాయం సింగ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అఖిలేష్ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. శివపాల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన నామఫలకాన్ని ధ్వంసం చేశారు. इस प्रदेश में समाजवादी पार्टी के कार्यकर्ताओं के साथ काम करूंगा। वहीं मैं धरती पुत्र माननीय मुलायम सिंह यादव जो समाजवादी पार्टी के संरक्षक हैं, उनका आशीर्वाद लेते हुए मैं उनसे भी आशा करूंगा, उनसे भी प्रार्थना करूंगा कि वो हम सबका माननीय नेताजी मार्गदर्शन करें। साथियों, मैं विशेष रूप से आभारी हूं अपने माननीय अखिलेश यादव जी का, प्रोफेसर राम गोपाल जी का, अपने पार्टी के सारे बड़े नेताओं का, जिन्होंने मेरे जैसे छोटे कार्यकर्ता को इस विशाल प्रदेश के प्रदेश अध्यक्ष की जिम्मेदारी दी है। मैं उनके अरमानों को, किसानों, मजदूरों, गांव में रहने वाले लोगों, छोटे छोटे दुकानदार भाइयों को जो गरीबी के जीवन में जी रहे हैं, उनको हम समता मूलक समाज पर स्थापना करके गैर बराबरी समाप्त करने के लिए, माननीय मुलायम सिंह यादव के अरमानों को पूरा करने के लिए हम इस देश प्रदेश में समाजवादी पार्टी को मजबूत करके उत्तर प्रदेश में हम माननीय मुख्यमंत्री अखिलेश यादव जो पूरे देश के नेता हो गए हैं, माननीय अखिलेश यादव जी, उनको हम सब लोग मजबूत करेंगे। मैं अपने कार्यकर्ता भाइयों से भी, समाजवादी पार्टी के सम्मानित कार्यकर्ता भाइयों से भी कहना चाहूंगा कि हम सबके ऊपर बहुत बड़ी जिम्मेदारी है। हम सब लोग जिम्मेदारी का पालन करते हुए अपने मुख्यमंत्री अखिलेश यादव जी के पद चिन्हों पर कि हम अपने परिवार को आगे बढ़ाने में और इस देश में लोकतंत्र की रक्षा करने का पूरा काम करेंगे। आप सबका बहुत बहुत धन्यवाद, स्वागत। निकल जाइए। సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములాయం సింగ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అఖిలేష్ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. శివపాల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన నామఫలకాన్ని ధ్వంసం చేశారు. సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములాయం సింగ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అఖిలేష్ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. శివపాల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన నామఫలకాన్ని ధ్వంసం చేశారు. धन्यवाद कि आपने मुझे बधाई दिया। मैं पूरी कोशिश करूंगा माननीय अखिलेश यादव जी के
पद चिन्हों पर इस प्रदेश की मजबूती के लिए और पार्टी की मजबूती के लिए मैं पूरा काम करूंगा। लेकिन क्या नेताजी का आशीर्वाद ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై బహిష్కరణ ఎత్తివేసిన ఒక్క రోజులోనే సమాజ్వాదీ పార్టీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ లఖనవూలో సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అఖిలేష్ శిబిరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ను తప్పించారు. ఆయన స్థానంలో అఖిలేష్ను ఎన్నుకుంది. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో ములాయంను పార్టీ మార్గదర్శకుడి పాత్రకు పరిమితం చేశారు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ను సమాజ్వాదీ పార్టీ యూపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీలో చేరిన అమర్ సింగ్ను సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ సమావేశం తీర్మానం చేసినట్లు అఖిలేష్ మద్దతుదారుడైన ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీతో పాటు తన తండ్రి ములాయం సింగ్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారి ఆటలు సాగనివ్వబోనని ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని అంతా కోరుకుంటూ ఉంటే కొందరు వ్యక్తులు కావాలని దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా శివపాల్ యాదవ్ అమర్ సింగ్పై అఖిలేష్ మండిపడ్డారు. గతంలో తనను ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించే సమయంలో అడిగితే తానే వైదొలిగేవాణ్ణని అఖిలేష్ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ను తొలగించినా తమ మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఏమాత్రం దెబ్బతినబోదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ పరిణామాలపై ములాయం సింగ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. జాతీయ కార్యవర్గం పేరుతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అఖిలేష్కు మద్దతుగా నిలిచిన తన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్పై 2 రోజుల్లోనే మరోసారి వేటు వేసిన ములాయం ఆయన్ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేరుతో 3 రోజుల క్రితం ప్రకటించిన జాబితా ఆమోదిస్తున్నట్లు తెలిపిన ఆయన మిగతా వారి పేర్లు త్వరలో వెల్లడిస్తామన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ నెల 5న పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.